అధికారంలోకి రాగానే ట్రిపుల్-ఆర్ను ఆపుతామంటూ నాడు రైతుల్ని రెచ్చగొట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అదే ట్రిపుల్-ఆర్కు కొత్త గీతలు గీస్తున్నారు. అడిగే రైతులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. రైతుల భూముల్ని గుంజుకుంటూ ఉల్టా కేసులు పెట్టిస్తున్నారు. ట్రిపుల్-ఆర్పై కోమటిరెడ్డి ద్వంద్వ నీతిపై రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉంది రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరీకా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ పై ఎన్నో ముచ్చట్లు చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక బాధిత రైతుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పైగా రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉన్న ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. రైతులు తమ గోడును వెళ్లబోసుకునేందుకు పదుల సార్లు హైదరాబాద్ వచ్చినా కనీసం సమయం ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. ఇటీవల ముట్టడికి పిలుపునిచ్చిన రైతులను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ లో పెట్టించారంటే అన్నదాతలపై ఆయనకు ఏ మేరకు ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రిపుల్-ఆర్ ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటప్పల్ వరకు హైదరాబాద్ ఉత్తర భాగంలో తొలి విడత రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. 159 కిలోమీటర్ల మేర 100 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. యాదాద్రిలోని చౌటప్పల్, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలోని 34 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇక దక్షిణ భాగం పరిధిలోని నారాయణపురం, నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్, మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల మీదుగా ట్రిపుల్-ఆర్ వెళ్తోంది. ఆయా ప్రాంతాల్లో ఇటీవల సర్వే నెంబర్లు ప్రకటించడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ట్రిపుల్-ఆర్ పై కాంగ్రెస్ ముసలి కన్నీరు కార్చింది. బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టేందుకు నానా యాగి చేసింది. అధికారంలోకి వస్తే ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మారుస్తామని హామీల మీద హామీలు గుప్పించింది. నాడు భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉండడంతో సందర్భం వచ్చినప్పుడల్లా హంగామా చేశారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో స్వయంగా పాల్గొన్నారు. అలైన్మెంట్ మార్చాల్సిందేనని పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మార్పు ముచ్చట్నే ఎత్తడం లేదు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని కోమటిరెడ్డిని కలిసేందుకు రైతులు పలు దఫాలుగా వెళ్లినా కనీసం సమయం ఇవ్వలేదు. ఛాంబర్లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఇటీవల నల్గొండలో సైతం క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన రైతులను అరెస్టు చేయించి పోలీస్ స్టేషన్ లో పెట్టించారు. ట్రిపుల్-ఆర్ భాగంగా రాయగిరి రైతులు భూములు కోల్పోనున్నారు. ఎలాగైనా భూములను ఇచ్చేది లేదని రాయగిరి రైతులు 4 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వచ్చాక చౌటప్పల వద్ద అలైన్మెంట్ లో మార్పులు చేసింది. ఇక్కడ ఓ కంపెనీ కోసమే సర్కార్ మార్పులు చేసిందనే విమర్శలున్నాయి. దీంతో 2.5 రెట్లు అధికంగా భూములను సేకరించాల్సి వస్తోంది. సంస్థ నారాయణపురం మండలంలోనూ మార్పులు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమను నమ్మించి మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది రైతులు ఉద్యమ బాట పడుతుంటే కోమటిరెడ్డి నేతృత్వం వహిస్తున్న ఆర్ఎండ్బి శాఖ, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. భూ నిర్వాసితుల గోడును పెడచెవిన పెడుతున్నాయి. తాజాగా ట్రిపుల్-ఆర్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓవైపు నిత్యం ఢిల్లీకి వెళ్లి ట్రిపుల్-ఆర్ వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే కోమటిరెడ్డి బాధిత రైతుల వద్దకు వచ్చేసరికి మాత్రం అది అయ్యేదా పొయ్యేదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి ఇప్పట్లో కాని దానికి ఎందుకు అలైన్మెంట్ హడావిడంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పట్లో కాని ట్రిపుల్-ఆర్ కోసం అలైన్మెంట్ ప్రకటనెందుకు, ఎందుకింత రాద్ధాంతమని రైతులు మండిపడుతున్నారు. సారవంతమైన భూముల్లో ఏండ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న తమ జీవితాల్లో కల్లోలం రేపడం ఎందుకని నిలదీస్తున్నారు.